ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 6 నుంచి 7 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. యవ్వనారంభ దశ బాలికల్లో ఎప్పుడు మొదలవుతుంది? 1 11 సంవత్సరాలు, 2 12 సంవత్సరాలు, 3 13 సంవత్సరాలు, 4 10 సంవత్సరాలు. యవ్వనారంభ దశ బాలికల్లో ఎప్పుడు మొదలవుతుంది? 1 11 సంవత్సరాలు, 2 12 సంవత్సరాలు, 3 13 సంవత్సరాలు, 4 10 సంవత్సరాలు. ఏ దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది? 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 నవజాత శిశువు కాలం, 4 శైశవ దశ. ఏ దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది? 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 నవజాత శిశువు కాలం, 4 శైశవ దశ. పాఠశాల దశ: 1 పూర్వ బాల్య దశ, 2 శైశవ దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. పాఠశాల దశ: 1 పూర్వ బాల్య దశ, 2 శైశవ దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ: 1 ఉత్తర బాల్య దశ, 2 కౌమార దశ, 3 పూర్వ బాల్య దశ, 4 శైశవ దశ. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ: 1 ఉత్తర బాల్య దశ, 2 కౌమార దశ, 3 పూర్వ బాల్య దశ, 4 శైశవ దశ. ఏ దశలో శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి? 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 నవజాత శిశు దశ, 4 కౌమార దశ. ఏ దశలో శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి? 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 నవజాత శిశు దశ, 4 కౌమార దశ. కౌమార దశ కాలం: 1 13 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు, 2 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు, 3 17 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు, 4 14 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు. కౌమార దశ కాలం: 1 13 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు, 2 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు, 3 17 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు, 4 14 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు. అనుకరణ దశ: 1 కౌమార దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 శైశవ దశ. అనుకరణ దశ: 1 కౌమార దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 శైశవ దశ. సూక్ష్మరూప వయోజనుడిలాగా కనిపించే దశ: 1 కౌమార దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 వయోజన దశ, 4 పూర్వ బాల్య దశ. సూక్ష్మరూప వయోజనులాగా కనిపించే దశ: 1 కౌమార దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 వయోజన దశ, 4 పూర్వ బాల్య దశ. ఉత్తర బాల్య దశ కాలం: 1 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 2 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, 3 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, 4 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. ఉత్తర బాల్య దశ కాలం: 1 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 2 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, 3 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, 4 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. ప్రశ్నార్థకాల దశ లేదా అన్వేషణ దశ: 1 ఉత్తర బాల్య దశ, 2 వయోజన దశ, 3 కౌమార దశ, 4 పూర్వ బాల్య దశ. ప్రశ్నార్థకాల దశ లేదా అన్వేషణ దశ: 1 ఉత్తర బాల్య దశ, 2 వయోజన దశ, 3 కౌమార దశ, 4 పూర్వ బాల్య దశ. మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ: 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 శైశవ దశ, 4 కౌమార దశ. మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ: 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 శైశవ దశ, 4 కౌమార దశ. ఏ దశలో సమస్యను ప్రయోగపూర్వకంగా కనుగొని నిరూపిస్తారు? 1 వయోజన దశ, 2 కౌమార దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వనారంభ దశ. ఏ దశలో సమస్యను ప్రయోగపూర్వకంగా కనుకొని నిరూపిస్తారు? 1 వయోజన దశ, 2 కౌమార దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వనారంభ దశ. ఏ దశలో ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండటానికి ఆసక్తి చూపరు? 1 పూర్వ బాల్య దశ, 2 కౌమార దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 శైశవ దశ. ఏ దశలో ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు? 1 పూర్వ బాల్య దశ, 2 కౌమార దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 శైశవ దశ. ఏ దశలో సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో వివరించలేడు? 1 కౌమార దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 శైశవ దశ. ఏ దశలో సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో వివరించలేడు? 1 కౌమార దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 పూర్వ బాల్య దశ, 4 శైశవ దశ. క్రింది వానిలో సరికానిది: 1 ఏ దశలో డబ్బును ఉపయోగించగలరంటే పూర్వ బాల్య దశ, 2 ఊహించే సామర్థ్యం అధికంగా గల దశ కౌమార దశ, 3 వయోజన దశ కాలం 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, 4 పాలదంతాలు వచ్చే దశ శైశవ దశ. ఈ క్రింది వానిలో సరికానిది: 1 ఏ దశలో డబ్బును ఉపయోగించగలరు? పూర్వ బాల్య దశ, 2 ఊహించుకునే సామర్థ్యం అధికంగా గల దశ కౌమార దశ, 3 వయోజన కాలం 27 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు, 4 పాలదంతాలు వచ్చే దశ శైశవ దశ. క్రింది వానిలో సరికానిది: 1 పగటకాల కనే దశ కౌమార దశ, 2 ప్రమాద వయసు శైశవ దశ, 3 ఏ దశలో కంఠస్వరంలో మార్పు వస్తుంది? కౌమార దశ, 4 మధ్య వయసు కాలం 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు. క్రింది వానిలో సరికానిది: 1 పగటకాల కనే దశ కౌమార దశ, 2 ప్రమాద వయసు శైశవ దశ, 3 ఏ దశలో కంఠస్వరంలో మార్పు వస్తుంది? కౌమార దశ, 4 మధ్య వయస్సు కాలం 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు.
క్రింది వాళ్ళలో సరికానిది: ఒకటి సంధి దశ లేదా సందిగ్ధ వయసు కౌమార దశ, 2 శైశవ దశ కాలం 2 వారాల నుంచి 2 సంవత్సరాలు, 3 ఏ దశలో ముందుగా చూపు వినికిడి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయంటే శైశవ దశ, 4 ఏ దశలో ఆట సంబంధ నైపుణ్యాలు లింగభేదం కనిపిస్తుందంటే పూర్వబాల్య దశ. క్రింది వాళ్ళలో సరికానిది: ఒకటి సంధి దశ సందిగ్ధ వయసు కౌమార దశ, 2 శైశవ దశ కాలం 2 వారాల నుంచి 2 సంవత్సరాలు, 3 ఏ దశలో ముందుగా చూపు వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయంటే శైశవ దశ, 4 ఏ దశలో ఆట సంబంధమైన నైపుణ్యాలు లింగభేదం కనిపిస్తుందంటే పూర్వబాల్య దశ. శాశ్వత దంతాలు వచ్చే దశ: 1 శైశవ దశ, 2 పూర్వబాల్య దశ, 3 ఉత్తరబాల్య దశ, 4 యవనారంభ దశ. శాశ్వత దంతాలు వచ్చే దశ: 1 శైశవ దశ, 2 పూర్వబాల్య దశ, 3 ఉత్తరబాల్య దశ, 4 యవనారంభ దశ. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. యవనారంభ దశ బాలికల్లో ఎప్పుడు మొదలవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 11 సంవత్సరాలు. యవనారంభ దశ బాలికల్లో ఎప్పుడు మొదలవుతుంది? 11 సంవత్సరాలు. బాలురులో అయితే 12 సంవత్సరాలు. బాలికలు అన్నారు కాబట్టి 11 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది? ఇది డిఎస్ఎల్ఏ కూడా వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ 4 శైశవ దశ. ఏ దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది అంటే శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ 4. పాఠశాల దశ. కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తర బాల్య దశ. పాఠశాల దశ అంటే పూర్వ బాల్య దశ, పాఠశాల దశ అనేసరికి ఉత్తర బాల్య దశ. ఇది కూడా డిఎస్లో రావడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 3. పాఠశాల దశ అంటే ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 3. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ. కరెక్ట్ ఆన్సర్ 2 కౌమార దశ. కార్యకారణ సంబంధం అర్థం చేసుకునే దశ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ దశలో శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి? ఏ దశలో శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి? కరెక్ట్ ఆన్సర్ 4 కౌమార దశ. ఏ దశలో శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి? కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ 4. కౌమార దశ కాలం. కరెక్ట్ ఆన్సర్ 1 13 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు. పూర్వ కౌమార ఉత్తర కౌమార 2 కలిపి చూడాలి. కౌమార దశ అంటే కౌమార దశ కాలం 13 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, కౌమార దశ కాలం 13 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 1. అనుకరణ దశ. కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తర బాల్య దశ. అనుకరణ దశ ఏంటంటే ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 3. అనుకరణ దశ ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 3. ఉత్తర బాల్య దశను బాగా గుర్తుపెట్టుకోండి. సూక్ష్మరూప వయోజనలాగా కనిపించే దశ. కరెక్ట్ ఆన్సర్ 2 ఉత్తర బాల్య దశ. సూక్ష్మరూప వయోజనలాగా కనిపించే దశ ఉత్తర బాల్య దశ. జూనియర్ మ్యాన్. కరెక్ట్ ఆన్సర్ 2. ఉత్తర బాల్య దశ కాలం. కరెక్ట్ ఆన్సర్ 1 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు. ఉత్తర బాల్య దశ కాలం 6 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పూర్వ బాల్య దశ. ముందు 2 సంవత్సరాల నుంచి 2 వారాల నుంచి 2 సంవత్సరాలు, ఇవన్నీ శైశవ దశ, ఇవన్నీ ఉంటాయి. ఉత్తర బాల్య దశ గుర్తుపెట్టుకుని ఉత్తర బాల్య దశ 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రశ్నార్థకాల దశ లేదా అన్వేషణ దశ. కరెక్ట్ ఆన్సర్ 4 పూర్వ బాల్య దశ. ప్రశ్నార్థకాలు లేదా అన్వేషణ దశ పూర్వ బాల్య దశ. క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ 4. మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ. కరెక్ట్ ఆన్సర్ 3 శైశవ దశ. మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ దశలో సమస్యను ప్రయోగపూర్వకంగా కనుక్కొని నిరూపిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 కౌమార దశ. ఏ దశలో సమస్యను ప్రయోగపూర్వకంగా కనుక్కొని నిరూపిస్తారంటే కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ దశలో ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు? కరెక్ట్ ఆన్సర్ 4 శైశవ దశ. ఏ దశలో ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉంటారు అంటే శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ దశలో సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో వివరించలేడు? కరెక్ట్ ఆన్సర్ 3 పూర్వ బాల్య దశ. ఏ దశలో సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో వివరించలేడు అంటే పూర్వ బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వారిలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 1 ఏ దశలో డబ్బును ఉపయోగించగలరు అంటే పూర్వ బాల్య దశను ఇచ్చారు, అది ఉత్తర బాల్య దశలో డబ్బుని ఉపయోగించాలి కాబట్టి అది సరికాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. మిగిలినవి ఊహించే సామర్థ్యం అధికంగా గల దశ కౌమార దశ, అది ఓకే. వయోజన కాలం 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు, అది ఓకే. పాలదంతాలు వచ్చే దశ శైశవ దశ, అది కూడా రైట్. కానీ ఇందులో సరికానిది ఏంటంటే ఏ దశలో డబ్బును ఉపయోగించగలరు అంటే అది ఉత్తర బాల్య దశలో డబ్బును ఉపయోగించగలరు. ఇక్కడ పూర్వ బాల్య దశను ఇచ్చారు కాబట్టి అది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1, అది సరికాదు కాబట్టి. క్రింది వారిలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 2 ప్రమాద వయస్సు. ప్రమాద వయస్సు అంటే పూర్వ బాల్య దశ ప్రమాద వయస్సు, కానీ ఇక్కడ శైశవ దశ అని ఇచ్చారు కాబట్టి అది సరికాదు. ప్రమాద వయస్సు పూర్వ బాల్య దశ, శైశవ దశ కాదు కాబట్టి సరికాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. మిగిలినవి పగటి కాలంలో కన్య దశ కౌమార దశ. ఏ దశలో కంఠస్వరంలో మార్పు వస్తుంది? అది కౌమార దశ. మధ్య వయస్సు కాలం 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు, ఇవన్నీ ఓకే. 2 మాత్రం సరికాదు. ప్రమాద వయస్సు పూర్వ బాల్య దశ, శైశవ దశ కాదు. సరికానిదని అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2.
క్రింది వానిలో సరికానది. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ దశలో ఆట సంబంధమైన నైపుణ్యాలు లింగభేదం కనిపిస్తుంది? లింగభేదం కనిపించేసరికి ఉత్తర బాల్య దశ వస్తుంది, పూర్వ బాల్య దశ రాదు. ఆట సంబంధమైన నైపుణ్యాలు లింగభేదం కనిపిస్తుంది. మొగలు ఆడలు ఆడుకుంటూ ఉంటారు. ఉత్తర బాల్య దశ, అది పూర్వ బాల్య దశ కాదు. ఇది సరికాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. మిగిలినది సంధి దశ, సందిగ్ధ వయసు, కౌమార దశ, శైశవ కాలం 2 సంవత్సరాలు, 2 వారాల నుంచి 2 సంవత్సరాలు. ఏ దశలో ముందుగా చూపు వినికిడికి సంబంధించి జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయంటే శైశవ దశ. జ్ఞానేంద్రియాల బుద్ధి, మెదడు పెరగడం ఇవన్నీ శైశవ దశ. ఏ దశలో ముందుగా చూపు వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయంటే శైశవ దశ. ఇక్కడ ఏది సరికాదంటే 4 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. శాశ్వతంతాలు వచ్చే దశ. కరెక్ట్ ఆన్సర్ 3, ఉత్తర బాల్య దశ. శాశ్వతంతాలు వచ్చే దశ ఉత్తర బాల్య దశ. పాలదంతాలు వచ్చే దశ పూర్వ బాల్య దశ. శాశ్వతంతాలు వచ్చే దశ ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. ఆన్సర్లు తప్పులు అయితే మరోసారి కంటెంట్ చూడండి, టెక్స్ట్ బుక్ చదవండి, మళ్ళీ ఎగ్జామ్ రాయండి, మళ్ళీ చదవండి, మళ్ళీ తప్పులు వస్తే మళ్ళీ చదవండి, మళ్ళీ ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ.